ఇప్పుడు ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం గతంలో కంటే 3 గ్రహాలు మార్పు అనేది కనిపిస్తున్నది. అదేవిధంగా నా శనిగ్రహం ఏమో వక్రగతి నుంచి పూర్తిగా బయటకొచ్చేసింది. గురుగ్రహం ఏమో కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి మళ్ళా వెనక సంచారంకొచ్చి వక్రగతిలోనే ఉన్నది. రెండోది తులారాశిలో ఉన్న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించారు. ధనుస్సు రాశిలోకి కుజగ్రహ సంచారం ప్రారంభమైంది. అందువలన ఈ 3 గ్రహాల యొక్క మార్పు వలన ఈ రాశి వారికి కొంచెం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. ఏదనుకున్నా సరే వాయిదాలు పడుతూ ఉండటం అనేది ఉంటాయి. ప్రతిదానికి అసంతృప్తికి లోనవుతూ ఉండటం అనేది జరుగుతాయి. కుటుంబ పరంగా, ధనపరంగా బాగుంటుంది. అయితే సోదరి పరంగా కొంచెం చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు, ఫైనాన్స్ మ్యాటర్స్లో చిన్న చిన్న సమస్యలు లాంటివి రావటము అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ధన సంపాదన బాగుంటుంది. వచ్చిన డబ్బు సద్వినియోగం చేసుకోవటంలోనూ, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవటంలోనూ, తర్వాత చిన్న చిన్న రుణ బాధలు లాంటివి ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉండటం అనేది జరుగుతాయి. అయితే ఏదేమైనా ఉన్నంతలో సుఖవంతమైన జీవితం అనేది ఉంటుంది. విద్యార్థులకు చాలా బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వారు అనుకున్నటువంటి విధంగా డెవలప్మెంట్స్ రావటం అనేది జరుగుతాయి. అయితే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తుంటారో వారి శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి ఈ వారం రుణపరమైనటువంటి ఒత్తిళ్ళు, తర్వాత లేనిపోని సమస్యలు నెత్తి మీద పట్టడం, అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒత్తిళ్ళు ప్రారంభం అవటము, తర్వాత మనశ్శాంతి లేకుండా ఉండటము, ఇచ్చిన చోట తొందరపడుతూ ఉండటము, ఆర్థికపరమైనటువంటి రుణ బాధలు, శత్రు బాధలు, చిన్న చిన్న కొంచెం హెల్త్ ఇష్యూస్, అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఉంటాయి. వైవాహ దాంపత్య జీవితం బాగుంటుంది. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు గురి కావటం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత భాగ్యస్థాన పరంగా స్థిరాస్తి కొనుగోలు చేయటంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడంలోని ఇబ్బందులు ఉంటాయి. వచ్చిన ధనం దుర్వినియోగం అవటం లేదా వృధాగా ఖర్చు అవటం అనేటటువంటివి జరుగుతాయి. వృత్తి విషయాల్లో టెన్షన్లు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన మనస్పర్ధలు, చికాకులు, మాటలు పట్టు ఉంటుంది. వ్యాపారస్తులు లాభాలు గడించడంలో కొంచెం ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారెవరు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతాం అనేటటువంటివి చేయకూడదు. అదేవిధంగా కష్టపడిన దానికి ఫలితం రావడంలో కొంచెం అవరోధాలు ఉంటాయి. ఏదేమైనా ఈ రాశి వారికి, విద్యార్థులకు తప్ప మిగిలిన అన్ని రంగాల వారికి కొంచెం చికాకులు, సమస్యలు ఎక్కువ ఉన్నాయి. వీటిని అధిగమించడానికి ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణగా చేయటం, అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం, గురు